जय श्रीराम। श्री गुरुभ्यो नमो नमः। श्री महागणाधिपति नमो नमः। श्री महासरस्वत्यै नमो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। అష్టలక్ష్మి వైభవంలో భాగంగా ఈరోజు మనం ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క వైభవాన్ని చూద్దాం. నవవిధ భక్తుల్లో శ్రవణం అనేటువంటిది విశేషమైనటువంటిది. ఈ అష్టలక్ష్మి వైభవాన్ని మన యొక్క ఛానల్ ద్వారా విని అందరూ కూడా అష్టలక్ష్మి యొక్క కృపా కటాక్షాలు పొందాలి అనేటువంటి ఆకాంక్షతోటి మనం ఈ యొక్క అష్టలక్ష్మి వైభవాన్ని మన యొక్క ఛానల్ ద్వారా అందరికీ అందించాలనేటువంటి సంకల్పంతో ప్రారంభించాం. ముందుగా మొదటి అష్టలక్ష్ముల యొక్క అవతారాల గురించి మొదటి భాగంలో మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అష్టలక్ష్మి అవతారాల్లో మొదటి అవతారం అనేటువంటి ఆదిలక్ష్మిగా అమ్మవారిని మనం ఎలా కొలవాలి, ఎలా కొలిస్తే అమ్మవారి యొక్క శక్తి మనం పొందుతాం అనేటువంటి దాని గురించి, అమ్మవారి యొక్క వేదాల ఆధారంగా అమ్మవారి యొక్క ఆవిష్కారం, అమ్మవారి యొక్క స్వరూపం, అమ్మవారి యొక్క లక్షణాలని మనం చూసుకుని, అంటే పురాణ ఇతివృత్తాలు కూడా మనం ఈ భాగంలో చూద్దాం. ముందుగా ఆదిలక్ష్మి స్తుతి చేద్దాం. సువనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజహాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం, ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఈ విధంగా మనం ఆదిలక్ష్మి అమ్మవారిని మనం ప్రార్థన చేస్తాం. సోమానసు వందిత, చక్కనైనటువంటి మనస్సు కలిగినటువంటి తల్లి ఆమె. అటువంటి అమ్మవారు ప్రధానంగా ఆదిలక్ష్మి అనగానే ప్రాణశక్తికి, సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది ఆది, అన్నింటికీ ముందు అని అర్థం. ఈ ప్రాణశక్తికి ఆధారమైనటువంటి ఆదిలక్ష్మి అమ్మవారు. ప్రాణశక్తి బాగుంది అంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. మనకి అనారోగ్యాలన్నింటికీ కూడా ప్రధాన కారణం ఆదిలక్ష్మి అమ్మవారు యొక్క కృప తగ్గడమే. ఆమెని నిరంతరం మనం కొలుచుకోగలిగితే మన యొక్క ఆరోగ్యాలన్నీ కూడా చక్కగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ అని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రాణిక్ హీలింగ్ అంటే ఏంటి? ప్రాణశక్తిని ఆధారం చేసుకుని ప్రాణశక్తి ద్వారా ఆదిలక్ష్మి యొక్క కృపని పొంది తద్వారా ఆరోగ్యవంతులు అవడమే. ఇక మనం ఆదిలక్ష్మి గురించి, ఆమె యొక్క స్వభావం గురించి చూసుకుంటే, ఆదిలక్ష్మి యొక్క వర్ణన జ్ఞానానికి ప్రతిరూపం అమ్మవారు. పద్మంలో చతుర్భుజంతో ఉండి 4 భుజాలతో ఉండి మనకి దర్శనమిస్తుంది. అరుణకాంతులు వెదజల్లే ఎర్రని పట్టు చీర ధరించి 2 చేతుల్లో పద్మాలను పెట్టుకుని 2 చేతులతో భక్తులకు అభయప్రదానం చేస్తూ ఉంటుంది అమ్మవారు. ఈవిడ మంచి మనసుతో ఆరాధించేటువంటి వాళ్ళందరికీ కూడా సత్వరమే ఫలితాన్ని ఇస్తుంది. వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి తల్లి ఆదిలక్ష్మి అమ్మవారు. ఆదిలక్ష్మి యొక్క అనుగ్రహం గురించి మన యొక్క పురాణ కథల్లో 2 ఉన్నాయి, వాటిని చూద్దాం. మొట్టమొదటిగా దేవతల యొక్క గర్వభంగం. దీన్ని మనకి వేదంలో ప్రశ్నోపనిషత్తు అని చెప్పి ఉపనిషత్తుల్లో ఒక భాగం. దీంట్లో ఈ యొక్క వృత్తాంతం మనకి కనబడుతుంది. మానవులకే కాకుండా దేవతలకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే ధనం లభిస్తుంది, లేకపోతే వారికి కూడా స్వర్గ సుఖాలు కూడా ఉండవు. ఒకానొక సందర్భంలో
దేవతలు గర్వంతో ఉండి ఇదంతా మాదే ప్రతిభ అని చెప్పి అనుకున్నప్పుడు ఈ విష్ణుమూర్తి భార్యగా సకల దేవతలకి కూడా సంపదలను ఇచ్చినటువంటి తల్లి ఒకసారిగా వీరికి అంటే ఎక్కడైనా సరే పిల్లలు తప్పు చేస్తున్నారు అంటే తల్లి దండిస్తుంది. సామధాన దండ ఉపాయాలు అనేటువంటివి వీటిలో ఏదో ఒక దానితో వారిని అంటే ఇక్కడ దండించడంతో కాకుండా ఉపాయంతో వాళ్ళని మార్చాలని చెప్పి తల్లి అనుకుంది. అందుకని ఏం చేసిందంటే ఒక యక్షిణి రూపంలో ఒక కాంతిగా వాళ్ళ ముందు కనబడింది. దేవేంద్ర సభలో కనబడేటప్పటికీ ఈ దేవేంద్రుడు అహంకారంతో ఉన్నాడు కదా, అంటే ధనమంతా ఉంది, నేనే ఈ దేవతలందరికీ కూడా రాజునేటువంటి భావనతో ఉన్నారు ఆయన. అంచేత దేవేంద్రుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి అగ్నిదేవుడికి చెప్పాడు, అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ యొక్క ఉజ్వలమైనటువంటి తేజస్వరూపం ఏంటో కనుక్కుండ్రా అని చెప్పి పంపించాడు. పంపించేటప్పటికి వెంటనే అగ్నిదేవుడు కూడా అహంకారంతో ఉన్నాడు. అంచేత ఆయన పరిచయం చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళంగానే నేను సకలమైనటువంటి వాటిని కూడా సకల సృష్టి చరాచర సృష్టిని అంతటిని కూడా నా యొక్క అగ్నితోటి భస్మం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడిని నన్ను అగ్నిదేవుడు అంటారు, నువ్వెవరు అని అడిగాడు. వెంటనే అమ్మవారు చెప్పిందడా, నువ్వు దేన్నైనా భస్మం చేయగలనంటున్నావు కదా, సరే నేను ఒక గరికని అంటే ఒక గడ్డిపోచని సృష్టించాను, ఈ గడ్డిపోచని నువ్వు భస్మం చేయి అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది. వెంటనే ఆ గరికని భస్మం చేయడానికి అగ్నిహోత్రుడు తన యొక్క శాయశక్తిలా ప్రయత్నిస్తాడు. ప్రయత్నిస్తే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ గడ్డి పరక ఏమీ కాదు. వెంటనే సిగ్గుతో తల వంచుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని దేవేంద్రుడికి చెప్పాడు. చెప్పడంతో దేవేంద్రుడు సరే వాయువుని పంపిద్దామని చెప్పి వాయువుని పంపించాడు. వాయుదేవుడు కూడా అక్కడికి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకున్నాడు. నా యొక్క వాయుశక్తితోటి ఎలాంటి వృక్షాన్నైనా కూడా పెకిలించగలను, పెద్ద పెద్ద భవనాలు కూడా కూల్చగలను, నా యొక్క శక్తి అటువంటిది అని చెప్పినప్పటికీ చాలా సంతోషం నాయన. అయితే ఇందాకట్లాగే మళ్ళీ గడ్డి వరకు ముంచుంచి ఈ గడ్డి వరకుని నీ యొక్క శక్తితోటి కదుల్చు చాలు అని చెప్పిందట అమ్మ. చెప్పేటప్పటికి ఆయన కూడా మళ్ళా ప్రయత్నం చేశాడు కదపగలనేమో అని. అయితే మరలా విఫలమయ్యాడు. తన యొక్క వాయువు యొక్క శక్తిని అంతటిని కూడా ఉపయోగించినప్పటికీ కూడా గడ్డి పరక కొంచెం కూడా కదలలేదు. సిగ్గుతో తల వంచుకొని మళ్ళీ దేవేంద్ర దగ్గరికి వచ్చాడు. అదేవిధంగానే వరుణదేవుడిని పంపడం జరిగింది. నీటితోటి నా యొక్క శక్తితోటి నేను ఏదైనా చేయగలను, అంటే నీరు లేకపోతే ఎండించగలను, నీరు ఉంటే పండించగలను, నా యొక్క శక్తి అపారం. నీటితోటి అంటే నా యొక్క వరద యొక్క ప్రభావంతో పెద్ద పెద్ద ఎంతో ఉన్నతమైనటువంటి భవనాలను కూడా నేను కూల్చగలను అని చెప్పడం జరిగింది. చెప్పేటప్పటికి వెంటనే సరే నీ శక్తి చాలా ఎక్కువ ఉందని అర్థమవుతోంది, చాలా సంతోషం నాయన. అయితే ఈ గడ్డి పరకని నీ శక్తితోటి కదుపు అని వరుణదేవుడికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా నిష్ఫలం, తన యొక్క శక్తి అంతటిని ఉపయోగించినా కూడా గడ్డి పరక కదలలేదు. వెంటనే ఆయన కూడా వెనక్కి వచ్చి దేవేంద్రుడితోటి ఈ విషయం చెప్పేటప్పటికి దేవేంద్రుడికి అర్థమైంది, ఇదేదో అతీతమైనటువంటి శక్తి, మనందరికీ కూడా సృష్టి యొక్క ప్రధానమైనటువంటి మూలాధారమైనటువంటి శక్తి అని అర్థం చేసుకుని వెంటనే వెళ్ళి ప్రార్థన చేసేట. అదే మనం చెప్పుకుంటాం కదా, నమస్తేస్తు మహామయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహామాయా స్వరూపమైనటువంటి ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం అని స్తోత్రం చేశాడు. ఇది దేవేంద్రుడి యొక్క స్తుతి. ఈ స్తోత్రాన్ని కానీ మనం చదువుకుంటే మహాలక్ష్మి అష్టకం 8 ఉంటాయి. ఇవి ఈ 8 స్తోత్రాన్ని మనం కానీ చదువుకుంటే మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటంటే సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇస్తుంది, సకల సిద్ధుల్ని ఇస్తుంది. ఏకకాలే పటే నిత్యం అంటే ప్రతిరోజు ఒక్కసారి కానీ మనం చదువుకుంటే మనం ఏదైతే పాపం చేసి ఉంటామో ఆ పాపం అంతా కూడా తొలగిపోతుంది. ద్వికాలే పటే నిత్యం
ధనధాన్య సమన్వితం. ప్రతిరోజు ఉదయము సాయంకాలం 2 సార్లు చదువుకోగలిగితే ఏం ఫలితం మనకి అంటే 2 సార్లు ఉదయం ఒకసారి చదువుకోవాలి, సాయంకాలం ఒకసారి, ప్రతిరోజు చదవాలి. చదివితే కనుక మనకి ఏం ప్రాప్తిస్తుంది? ధనధాన్య సమన్వితం. ధనధాన్యాలు కూడా ఎలా ఉంటాయట? మనకి ఎంత కావాలో అంతా కూడా సంపూర్ణంగా లభిస్తాయి. ఇక త్రికాలం పడే నిత్యం మహాశత్రు వినాశనం. నాకు శత్రువులు ఉన్నారయ్యా అంటే ఆ శత్రువుల నుంచి మనకి జయం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ స్తోత్రాన్ని 3 సార్లు చదవాలి. అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. ఇలా ఈ యొక్క అష్టలక్ష్మి స్తోత్రాన్ని మనం ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఆ ఫలితం లభిస్తుంది. ఈ స్తోత్రాన్ని నిరంతరం చదువుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారి యొక్క ప్రసన్నత్వం అంటే అమ్మవారు వారి మీద ప్రేమ కల్పిస్తుంది. తద్వారా మనకి సకల సౌఖ్యాలు లభిస్తాయి అనడంలో ఎటువంటి సంశయం లేదు. ఇది ప్రశ్నోపనిషత్తులో ఉన్నటువంటి కథ. ఇక తర్వాత రెండవ కథగా మనందరికీ తెలిసినటువంటి భృగు మహర్షి యొక్క వృత్తాంతం. అమ్మవారు భృగు మహర్షి యొక్క కుమార్తె. అయితే ఒకానొక సందర్భంలో సత్రయాగం చేస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఎవరిని మనం కొలిస్తే మనకి సత్వరము ఫలితం లభిస్తుందో సాత్వికులు అనేటువంటిది తెలుసుకోవడం కోసం భృగు మహర్షిని పంపించారు. ఈ భృగు యొక్క కాలిలో కన్ను ఉంటుంది. ఈశ్వరుడికి నుదిటి మీద కన్ను ఉంటే నాకు కాళ్ళలో కన్ను ఉంది, నేను అందరికంటే కూడా ఉన్నతుంది అనేటువంటి అహంకారం ఈయనకు ఉంది. అంచేత ఈయన అహంకారంతో బయలుదేరి అక్కడికి వెళ్ళాడు దేవతల దగ్గరికి. ముందుగా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, ఆయన పట్టించుకోలేదని చెప్పి ఆయన్ని శపించాడు. తర్వాత బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు, ఆయన పట్టించుకోకపోతే ఆయన్ని శపించాడు. అక్కడి నుంచి అంటే మొట్టమొదటి పరమేశ్వరుడికి ఏం చేశాడంటే నీకు రూపు అయి ఉంటావు అంటే రూపంతో నీకు అర్చన జరగదు అని చెప్పి ఆయనకి శాపమే మనకి వరం. ఈ దేవతల యొక్క లీలలన్నీ కూడా మనకి అన్ని రకాలైనటువంటి వరాలుగా ప్రాప్తిస్తాయి. తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నీకు పూజార్హత లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే పూజార్హత లేదు ఆయనకి, కానీ ప్రతి బ్రాహ్మణులోనూ కూడా బ్రహ్మగారు ఉంటారు, అదే బ్రహ్మత్వం వహిస్తారు అని చెప్పి మనం చెప్పుకుందాం. ఇక తర్వాత మూడవది శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువు ఆయనని ఆలస్యంగా చూశాడు. ఆలస్యంగా చూసి తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి పాదసేవ చేస్తున్నాడు. ఈ ఆలస్యంగా చూడడానికి ముందు శ్రీ మహావిష్ణువుని మీద కోపంతో ఆయన కాలు ఎత్తి ఆయన యొక్క హృదయం ఎత్తి అన్నాడు. హృదయ స్వరూపం హృదయంలో ఉంటుంది అమ్మవారు. భృగు మహర్షి యొక్క కాలు తగలడంతో ఆమెకి కోపం వచ్చింది. సరే శ్రీ మహావిష్ణువు ఆ పాదాన్ని పట్టుకుని ఆ ఉన్నటువంటి కన్నుని చిదిపేసి ఆయన అహంకారాన్ని తగ్గించాడు. కానీ అయినప్పటికీ కూడా అమ్మవారు ప్రధానంగా ఎవరికైతే అహంకారం ఉంటుందో వాళ్ళని, అలాగే తన మీద అంటే హృదయంలో ఉన్నానని తెలుసు కూడా తనని లక్ష్య పెట్టినటువంటి తండ్రి అయినప్పటికీ కూడా ఆయన మీద కోపంతో ఆయన్ని వదిలిపెట్టి శ్రీ మహావిష్ణువు అంటే ఆయన్ని శపించలేదు, శపించకుండా వదిలిపెట్టేటటువంటి ఉద్దేశంతో శ్రీ మహాలక్ష్మి అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. ఆ వైకుంఠం నుంచి బయలుదేరి భూమి మీదకి వచ్చింది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క వృత్తాంతం అంతా కూడా మనకు తెలుసు. అయితే అహంకారంతో ఉంటే ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా అహంకారంతో ఉంటే ఆమె సహించదు. అష్టలక్ష్మీదేవిని మనం ఏం చేస్తామంటే ఇష్టకామేశ్వరిగా కూడా కొలుస్తాం, వరలక్ష్మి రూపంలో కొలుస్తాం. మనం శ్రావణ మాసంలో వచ్చింది అనగానే మనం చేసేవాడిది వ్రతమే వరమహాలక్ష్మి వ్రతం. ప్రతి ఆడవాళ్ళు కూడా చాలా శ్రద్ధగా ప్రాతకాలం అందే మేల్కాంచి చక్కగా నిత్యకృత్యాలను కూడా నెరవేర్చుకుని అమ్మవారి యొక్క అర్చన చేయడానికి సిద్ధమవుతారు. ఈ రోజున 9, 12 ఎవరి శక్తి వాళ్ళది 5, ఎవరి శక్తి వాళ్ళది వాళ్ళు పిండి వంటలు తయారు చేసి 9 సూత్రాలు కట్టుకుని అమ్మవారి యొక్క అర్చన చేసుకుంటారు. ఇలా అర్చన చేయడం ద్వారా చక్కగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలని కూడా మనకి లభిస్తాయనలో ఎటువంటి సందేహం లేదు. అంటే వరలక్ష్మి స్వరూపంలో ఉన్నటువంటి ఆదిలక్ష్మి అమ్మవారు. ఆ విధంగా అమ్మవారిని అర్చించి మనం సకల సౌభాగ్యాన్ని అఖండమైనటువంటి సౌభాగ్యాల్ని పొందాలి. ఆ పొందడం అనేటువంటిదే మన యొక్క పూజ యొక్క ముఖ్య ఉద్దేశం. పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి ముత్తైదులను పిలుచుకుని వచ్చి వాళ్ళందరినీ కూడా అమ్మవారిలా భావించి వారందరికీ మనం వాయినాలు అందించి వాళ్ళందరికీ నమస్కరించుకుని అర్చన చేయించినటువంటి పురోహితులకు నమస్కరించుకుని మనం అంటే వేదం ఎలా చెప్పిందో అలా నడుచుకుంటే తద్వారా అమ్మవారి యొక్క కృప మనకి లభిస్తుంది. ఇలా తర్వాత ఆదిలక్ష్మీదేవి మరొక రూపంలో కూడా ఉంది. అది ఎలా అంటే కామేశ్వరి అమ్మవారి రూపంలో కూడా మనం కొలుచుకుంటారు. అంటే ఆడవాళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చుని కామేశ్వరి వ్రతం, కామేశ్వరి యొక్క సంకల్పం చేస్తారు. ఇలా ఇష్టకామేశ్వరి వ్రతం అని చెప్పి పిలుస్తారు. ఈ వ్రతం చేసుకోవడం ద్వారా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. తద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే మనలో ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి పెరిగితే ఏం వస్తుంది, మనకి ఆరోగ్యం కలుగుతుంది. ప్రధానంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఆరోగ్యం చాలా తక్కువగా ఉంది. మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని పెంచుకోవాలి అంటే, మనం ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అంటే ఆదిలక్ష్మి యొక్క అష్టోత్తరాన్ని ప్రతిరోజు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు, అవకాశం లేదండి నాకు చాలా ఇబ్బంది అవుతుందండి అన్నటువంటి వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు ఏం చేయాలి, ప్రతి శుక్రవారం ఆదివారం శుక్రవారం ఈ 2 రోజుల్లోనూ పౌర్ణమి రోజున ఆదిలక్ష్మి యొక్క అర్చన చేయడం వల్ల, అంటే అష్టోత్తరంతో ఆదిలక్ష్మి యొక్క అర్చన చేయడం వల్ల మనకి ఆ నెల అంతా కూడా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఇంకా అనారోగ్యం చాలా ఎక్కువ ఉంది, ప్రాణిక్ శక్తి అంటే హీలింగ్, మనకి ప్రాణిక్ హీలింగ్ కాకుండా హోమం ద్వారా మనకి శక్తి కావాలి అనుకునేటువంటి వారు ఆదిలక్ష్మి యొక్క అర్చన ఒక యంత్రాన్ని తీసుకుని, యంత్రం మీద లేదా యంత్రాన్ని మనం ఏర్పాటు చేసుకుని, లేదా అమ్మవారి యొక్క మూర్తిని ఏర్పాటు చేసుకుని, ఈ అమ్మవారి మూర్తికి మనకి ఆదిలక్ష్మి యొక్క అష్టోత్తరంతో పాటుగా ఓం నమో భగవతే ఆదిలక్ష్మి శ్రీం హ్రీం ఐం క్లీం సౌః మమ సర్వకార్యాణి సాధయ మమ గృహే లక్ష్మీం ప్రాపయ స్వాహ అని ఈ యొక్క శ్లోకంతో 108 సార్లు కుంకుమార్చన చేసి, అమ్మవారికి కుంకుమార్చన చేసి, తద్వారా ఆ కుంకుమార్చన 108 సార్లు అయిన తర్వాత బ్రాహ్మణుల చేత జపం చేయించుకుని, కనీస పక్షం 5గురితోటి చేయించుకుని అమ్మవారికి సంబంధించినటువంటి హోమాన్ని చేసుకుంటే విశేషమైనటువంటి వ్యాధులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వాటిని, అంటే మనకి ఆ వ్యాధికారకమైనటువంటి వ్యక్తి ఎవరైతే అక్కడ ఉన్నారో వారికి ప్రాణశక్తి పెరిగి తద్వారా ఆరోగ్యం కలుగుతుందనలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మనకి ఆదిలక్ష్మి యొక్క వైభవం తెలియజేస్తోంది. ఈ విధంగా అందరికీ కూడా ఆదిలక్ష్మి యొక్క కృప కలగాలి అని చెప్పి అందరికీ కలగాలని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్. స్వస్తి.